మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశానుసారం మెదక్ పట్టణంలోని పిల్లికోటలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ లో భాగంగా డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు మొత్తం 108 మంది సిబ్బంది పాల్గొని దాదాపు 500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో సోదాలు నిర్వహించగా సరైన పత్రాలు లేని 150 వాహనాలు పట్టుబడగా అందులో 134 ద్విచక్ర వాహనాలు, 13 ఆటోలు, 2 కార్లు, 1 ట్రాలీ వెహికల్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్ తో పాటు వారి సిబ్బంది పాల్గొన్నారు. యాక్ట్ చేసి వాళ్ళు మెసేజ్ పెట్టి నాకు 10,000 అవసరం ఉంది, మీ కెపాసిటీని బట్టి 15,000 అవసరం ఉంది, 25,000 అవసరం ఉంది అని మీకు మెసేజ్ పెడతారు. మనం తెలియకుండా ఏం చేస్తామంటే మన మిత్రుడే కదా అని చెప్పి మనం ఫోన్ చేసుకోకుండా, మనం కన్ఫర్మ్ చేయకోకుండా మెసేజ్ పెట్టిన ఉద్దేశంతో మనం ఫోన్లు చేస్తాం, పైసలు ట్రాన్స్ఫర్ చేస్తాం. దానివల్ల మనం నష్టపోతుంటాం. ఇటువంటి సైబర్ క్రైమ్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా ఏంటంటే మన ఈ పిల్లలు కనుక ఈ రోజు రేపులో మీకు అందరికీ తెలుసు, సెల్ ఫోన్లో గేమ్స్ బాగా అలవాటు ఒకటి, బెట్టింగ్ అలవాటు పడడం ఒకటి, చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. బెట్టింగ్ అలవాటు పడి వాళ్ళంతా కూడా చాలా సూసైడ్లు చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతుంది. అందువల్ల ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు తెలియదు, అలవాటు పడతారు. అలవాటు పడిన తర్వాత ఫస్ట్ ఏదో కొంత అమౌంట్ పెడతారు, కొంచెం అమౌంట్ అలవాటు చేస్తారు. అలవాటు చేసి తర్వాత పైసలు పోవడం తప్ప రావడం ఉండదు. అటువంటి విషయంలో కూడా యువత అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్టివిటీస్ కానీ మీకు తెలిసినట్టయితే కనుక మీరు డైరెక్ట్గా కనుక మా ఫోన్ చేసి మాకు మాట్లాడచ్చు. మీ ఇన్ఫర్మేషన్ కూడా గోప్యంగా ఉంచుతాం, ఎవరికి చెప్పాం. మనం తెలుసు, మన చుట్టుపక్కల ఉంటారు, మనకు తెలియదు. మీకు అనుమానం అయిన ఎవరైనా వ్యక్తులు ఉన్నా సరే, వాళ్ళు చేసే యాక్టివిటీస్ మీద అనుమానం ఉన్నా సరే కంపల్సరీ మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే కనుక వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాం. ఈ రోజు కూడా మీరు ఏ విధమైన ఫీల్ కావాల్సిన అవసరం లేదు. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్న వెహికల్స్ అన్ని కూడా మీకు చెక్ చేసి మీకు ఇచ్చేస్తాం. మీరు అన్ని వెహికల్స్ కూడా మీరు చూసుకోండి, ఏ విధమైన ప్రాబ్లం లేకుండా. మీరు అందరూ కొంతమంది నెంబర్లు లేకుండా పెట్టుకుంటున్నారు. నెంబర్లు పెట్టుకోవడం చాలా మంచిది. నెంబర్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ప్రాబ్లం ఉండదు. రేపు పొద్దున ఎవరైనా మీ నెంబర్లు వేసుకుని వేరే తిరిగే అవకాశం ఉంటుంది. అవి ఏం లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఏ ప్రాబ్లం లేకుండా మీ అందరికీ ప్రశాంతమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఎవరైనా మన ఇళ్ళలో కిరాయిలకి ఇస్తుంటాం. ఇప్పుడు సాధారణంగా చాలా మంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లో ఉండట్లేదు. వాళ్ళు ఇల్లు కిరాయికి ఇచ్చి హైదరాబాద్ దగ్గర ఉంటున్నారు. కొత్త వ్యక్తులు మన దగ్గరికి వస్తారు. మీకు తెలుసు వీళ్ళు ఎవరో ఉన్నారు, మనకేంటి కొత్త వ్యక్తులు ఉన్నారు, కానీ మీరు ఎవరికి చెప్పలేని పరిస్థితి. వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలియదు. అందువల్ల ఏంటంటే మనం ఈ ఉదయాన్ని మేము అందరూ కూడా ఈ మొత్తం దాదాపు 89 బ్లాక్స్ ఉన్నాయి. ఇక్కడ 89 బ్లాక్స్ లో రకరకాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఈ మొత్తం చుట్టూ గార్డెన్ చేసి మొత్తం ప్రతి ఇంటిని కూడా 8 పార్టీస్ కింద డివైడ్ అయ్యి సెర్చ్ చేయడం జరిగింది. ఈ సెర్చ్ కి సంబంధించి మొత్తం ఇళ్లలో ఎవరెవరు వ్యక్తులు ఉన్నారని వాళ్ళ